కరీంనగర్ మాజీ జడ్పీ చైర్మన్ తూల ఉమా మనతో ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం. నమస్కారం. మేడం చెప్పండి మేడం, ఫోన్ ట్యాపింగ్ కేసులో దాదాపుగా కొంతమంది ఎమ్మెల్యేలను కూడా విచారణ చేయడం జరిగింది. ప్రధానంగా 2 మంత్రులను, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కూడా దీనికి బాధ్యుడే అని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే మాట్లాడుతుంటాడు. అంటే ఇప్పటికే కేటీఆర్ను ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో 2 సార్లు పిలవడం జరిగింది. ఇది 3వసారి. అంటే ఈ రోజుతో కేటీఆర్ పని అయిపోయింది అని చెప్పేసి కూడా రాష్ట్ర కాంగ్రెస్ క్యాడర్ గట్టిగా నమ్ముతున్నది. ఈ రోజు అరెస్ట్ అవుతాడు అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇదంతా కూడా రేవంత్ రెడ్డి డైవర్ట్ చేసే పాలిటిక్స్ చేస్తున్నాడు. డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఆయన ముఖ్యమంత్రి పదవిలో బాధ్యతలు చేపట్టి నుంచి ఇప్పటి వరకు ఇదే పట్టుకున్నాడు. ఫోన్ ట్యాపింగ్ అంటున్నాడు, కేసీఆర్ పైన కార్ రేస్ అన్నాడు, ఇంకేదో అన్నాడు. ఇవన్నీ కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్. మళ్ళా మొన్ననే కదా హరీష్ రావు గారిని పిలిచింది. హరీష్ రావు మొన్న బొగ్గు కుంభకోణం ఏదైతే జరిగిందో దాంట్లో మొత్తం వివరంగా కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పారు. అది చెప్పినాక మొత్తం తెలంగాణ ప్రజలలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులు అబాస్ పాలవుతారు, ప్రజలలో చులకన అవుతారు. మా బండారం అంతా బయటపడుతుంది కదా, కాబట్టి ఏం చేయాలి, ఏదో ఒక రకంగా నోరు విప్పిన వాళ్ళను, గొంతు విప్పిన వాళ్ళను, ప్రశ్నించే వాళ్ళను వాళ్ళ గొంతులు మూయించాలి, వాళ్ళ నోర్లను మూయించాలి. ఏదో బీఆర్ఎస్ వాళ్ళ బలంగా ఉంది, ఒక బలమైన ప్రతిపక్షంగా ఉంది కాబట్టి బలమైనటువంటి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీని వీక్ చేయాలి, ఆ కార్యకర్తలో ఒక గందరగోళం సృష్టించాలనేటువంటి పగటి కలలు అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఆ పగటి కళల్లో భాగంగానే మొన్న హరీష్ రావు గారిని రాత్రి నోటీస్ ఇచ్చారు, ప్రొద్దున్నే రమ్మన్నారు. పోయినాక అక్కడ ఏమున్నది, ఏమీ లేదు. అడిగిన ప్రశ్ననే అడుక్కుంటూ కాలయాపన చేస్తూ సాయంత్రం దాకా కూర్చోబెట్టిర్రు, పంపించిండ్రు. అక్కడ ఏం లేదు. మళ్ళీ వాళ్ళు ఏం చేసిర్రు, నిన్న రాత్రి కేటీఆర్కి ఇచ్చిర్రు, వాళ్ళు పిలిచిర్రు. అంటే ఇదంతా కూడా రేవంత్ రెడ్డికి ఏం చేయాలో ఆయనకు అర్థమైతలేదు. ఒక ముఖ్యమంత్రి చేయవలసిన పనులు ఏముంటాయి, తెలంగాణ రాష్ట్రం ఏమేమి సమస్యలు ఉన్నాయి, ప్రజా సమస్యలు ఏమున్నాయి, వాటికి తగినట్టు ఎట్లా పరిపాలన చేయాలి, ఇవాళ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలని ఆసోయి లేదు ఈయనకి. ఈయన కళ్ళే ఉన్నదల్లా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ క్యాడర్ని ఎట్లా గందరగోళపరచాలి. ఇవాళ మున్సిపల్ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మరి మున్సిపల్ ఎన్నికలలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కానీ ఇవాళ పార్టీ కానీ చాలా బలంగా ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని టౌన్లలో, అన్ని మున్సిపల్ కేంద్రాలలో బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏదో ఒక రంగా వీళ్ళని డిస్టర్బ్ చేసి డైవర్ట్ చేయాలని పగటి కలలుగా అంటుండు రేవంత్ రెడ్డి. కాబట్టే ఇవన్నీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఎన్ని చేసినా ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ మున్సిపల్లో గెలుస్తుంది, ఖచ్చితంగా జెండా ఎగిరేస్తుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఇవన్నీ నోటీసులు ఇచ్చుడు, పోలీస్ స్టేషన్లకు పిలుచుడు, కేసులు పెట్టుడు, జైళ్ళకు పోవడం ఏమన్నా కొత్తనా? ఇవాళ మేమంతా రాడిదేలినాం. అరే అంత పెద్ద ఉద్యమం చేసే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి పార్టీ మేమంతా కూడా ఉద్యమకారులం. కాబట్టి ఇవన్నీ మాకు ఏం కొత్త కాదు. నువ్వెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మేము భయపడే ప్రసక్తే లేదు. మొన్న ఖమ్మంలో కూడా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని, గద్దెలను ఇవన్నీ కూల్చేయాలి, బీఆర్ఎస్ పార్టీని పాతాళం తొక్కాలి అని చెప్పేసి టీడీపీ శ్రేణులకు పిలుపునియడం జరిగింది. మరి తెలంగాణ ఉద్యమానికి మాజీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన ఎన్టీ రామారావుకి ఎలాంటి సంబంధం ఉన్నది? మరి ఎన్టీ రామారావు చనిపోయి 1995లో ఎన్టీ రామారావు చనిపోతే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ మాత్రము 2001లో ఇక్కడ రావడం జరిగింది. మరి ఏ సంబంధం ఉంది అని చెప్పేసి ఎన్టీ రామారావు ఆత్మశాంతి కురుస్తుంది బీఆర్ఎస్ పార్టీని పాతి పెడితే ఈ రాష్ట్రం. ఆయనకు అసలు టీడీపీకి ఆయనకి ఏం సంబంధం ఉందో తెలియదు, ప్రజలకే తెలుసు. మీరు అన్నట్టుగా అది ఎన్టీ రామారావుకి ఈయనకు సంబంధం లేదు. ఈయన తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు మీరు అన్నట్టు. తర్వాత మధ్యలో ఏం చేసిండు, చంద్రబాబు నాయుడు సంకన చేరిండు. అప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగానే కొట్లాడిన ఉద్యమ టైంలో ఈయన అంతా చంద్రబాబు తెలంగాణ రావద్దని ఎట్లయితే అడ్డుపడ్డ దాంట్లో ఉన్నటువంటి వ్యక్తి. ఈయనకు మరి టీడీపీకి ఏం సంబంధమో ఏం ప్రేమనో నాకు తెలియదు. కానీ అవును, ఇవాళ అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి నాయకత్వం
వహించిండు కాబట్టి అప్పుడు తెలంగాణకు అడ్డుపడ్డటువంటి వ్యక్తి కాబట్టి తెలంగాణలో ఉన్న టీడీపీ నాయకులంతా కూడా ఇవాళ ఉద్యమ పార్టీ అయినటువంటి తెలంగాణ కావాలని కోరుకున్నటువంటి పార్టీలో మేము ఉంటామని వాళ్ళంతట వాళ్ళు వచ్చిర్రు. అంతేగాని ఇవాళ ఈయనకు ఏదో సంబంధం ఉన్నట్టు కానీ ఇది టీడీపీని బొందబెట్టినటువంటి పార్టీని మేము బీఆర్ఎస్ను లేకుండా ఈయనకేం సంబంధం? ఈయన లేకుండా ఎస్ అంటే లేకుండా పోతుందా బీఆర్ఎస్ పార్టీ? బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల గుండెలలో ఉన్నటువంటి పార్టీ. విడదీయరని బంధం ఉన్న తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీకి విడదీయరని బంధం ఉన్నటువంటి పార్టీ. ఇది బలమైనటువంటి పార్టీ. ఈ పార్టీని దూరం చేయడం, ప్రజల నుంచి దూరం చేస్తుడు అనేది వాళ్ళ కలలుగా అంటున్నారు, పగటి కళలు. ఆయన తరం కాదు. ఇవాళ ఖచ్చితంగా రేపు రాబో రోజులలో బీఆర్ఎస్ పార్టీ రేపు జెండా ఎగిరేస్తుంది, అధికారంలోకి రాబోతుంది. చివరిగా చెప్పండి, ఇప్పుడు దాదాపుగా మీ వర్కింగ్ ప్రెసిడెంట్ పైన 10 నుండి 15 కేసులు నమోదైనాయి. అందులో ప్రధానమైన కేసులు ఫోన్ ట్యాపింగ్ ఒకటి, రెండోది వచ్చేసి ఫార్మా రేస్కి సంబంధించింది, లగచర్ల విషయానికి సంబంధించింది. అంటే ఈ కేసులలో ఏ కేసులో ఇక్కడ మీ వర్కింగ్ ప్రెసిడెంట్ అరెస్ట్ కాబోతున్నారు? ఏ కేసులో కూడా పස්සలేదు. ఇప్పుడు సినిమా యాక్టర్ల కేసు ఈయన చూసిండా, ఈయన దొరకబట్టిండా? అంటే నువ్వు కూడా టాపింగ్ చేసినట్టే కదా, దొంగ రికార్డులు చేసినట్టే కదా. ఉంటే అది బయట పెట్టు కదా. అది ఎక్కడన్నా నిరూపణ అయిందా? ఎందుకు నోరుంది కదా ఏది పడితే అదే మాట్లాడడం అనేది. ఈ అధికారం ఉన్నది కాబట్టి అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని ఏది పడితే అది కేసులు పెట్టాలనేటువంటి కుట్ర ఏదైతే చేస్తున్నావో అది తెలంగాణ ప్రజలకు తెలియదా? ఇవాళ కార్ రేసింగు, అవును తెలంగాణకు పేరు తెచ్చేటువంటి కార్ రేసు పెట్టినరు, తెలంగాణకు లాభం జరుగుతుందని. అందులో ఏం లేదు. ఆయన ఆధారాలతో సహా నేను అవును డబ్బులు తీసింది నిజం, ఎక్కడ పెట్టిండు, ఏ బ్యాంకులో ఉన్నాయి, ఏ కంపెనీకి ఉన్నాయి, కంపెనీ ద్వారా పోయినాయి, ఇవన్నీ కూడా ఆధారాలతో సహా ఉన్నది. అందులో కూడా ఏం లేదు. ఏది కూడా ఇప్పుడు లగిచెర్ల కేసు ఎందుకు పెట్టినావు? లగిచెర్లో ఏది గిరిజన భూములన్నీ కూడా గుంజుకున్నావు కాబట్టి లగిచెర్ల ప్రజల పక్షాన నిలబడి కొట్లాడినటువంటి కేసు. మేము ఖచ్చితంగా నువ్వు ఏ కేసులు పెట్టినా ఏది చేసినా ప్రజల పక్షాన ఉంటాం, తెలంగాణ ప్రజల పక్షాన ఉంటాం, తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి కొట్లాడతాం. కాబట్టి ఇట్లాంటి కేసులు 100 కేసులు వచ్చినా ఆ కేసులు, జైళ్ళు ఇవన్నీ కూడా ఈ విచారణలు ఏవి కూడా బీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలను ఏం చేయలేవు. నువ్వు ఏ రకంగా బెదిరించి భయపెట్టాలన్నా కూడా భయపడే ప్రసక్తే లేదు. రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి పెట్టే ఏ కేసు కూడా ఫసైన కేసు కాదు, ఏదైనా వాస్తవం ఉన్నది కేసే కాదు కాబట్టి ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏ కార్యకర్త బీఆర్ఎస్కి సంబంధించి కావచ్చు, ఇక్కడ పైదాకా లీడర్ల పైన మీద పెడుతున్న కేసులను ఏ కూడా బలమైన కేసులు కావు అని చెప్పేసి కూడా ఆమె కరాఖండిగా చెప్పడం అనేది జరిగింది. అంటే ఎన్నికల పౌలభ్యం కోసమే చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ నాటకాలు అని చెప్పేసి కూడా ఆమె చెప్తున్నది. కానీ రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వైపే ప్రజలు ఉన్నారు అని చెప్పేసి కూడా ఆమె చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రవితో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.